రామోజీరావు భౌతిక కాయానికి ఏపీ రాజకీయ పార్టీ నేతలు ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలుగు జాతి ఖ్యాతిని ఎల్లలు దాటించిన రామోజీరావు ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజల కోసం ఒక జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి ఈ సమాజం కోల్పోవడం అనేటువంటిది బాధాకరం. 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో సమాజంలో మార్పు తీసుకురావాలి అనేటువంటి తపన ఉన్న వాళ్ళందరికీ కూడా మార్గదర్శకంగా నిలిచినటువంటి వ్యక్తి మహనీయుడు రామోజీరావు గారు. రాజకీయాల్లోనంటే స్వార్థం కాదు, రాజకీయాలనంటే ప్రజల మేలు కోసం, ప్రజల బాగు కోసం, ప్రజలను గెలిపించే దిశగానే మన ప్రయత్నాలు ఉండాలి అనేటువంటి విధానాన్ని ఆయన ఈనాడుతో ఎంచుకోవడం, సమాజానికి మార్గదర్శకం చేయడం ఈ తరం వాళ్ళని చూసాం. రామోజీరావు గారు మృతి చెందడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా ఒక సొంత వ్యక్తి కోల్పోయినట్టుగా అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా మా కుటుంబానికి అలాగే ఎర్రన్నాయుడు గారికి ఎంతో సుపరిచితులుగా ఉంటూ ఈరోజు మా కుటుంబం కూడా ఈ స్థాయిలో ఉందనంటే దానికి ప్రత్యేక కారణం రామోజీరావు గారు కూడా అని చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, మంచి వ్యక్తులు ఎప్పుడు ముందుకు రావాలని, సమాజం బాగుండాలని, ఆయన ఎప్పుడు కూడా తెలుగు ప్రజలకి ఒక మంచి స్థానంలో ఉంచాలని చెప్పి ఆయన తాలూకా తాపత్రయం ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉన్నాం. అలాంటి వ్యక్తి ఈరోజు కోల్పోయినందుకు ఒక శకం ముగిసినట్టుగా అయిపోయింది. ఆయన ఒక లెజెండు, ఒక ఫైటరు. ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా చూస్తే ఒక సినిమా స్టోరీ లాగా ఉంది. ఒక దుర్మార్గ పాలనను ఓడించాలని ఒక తపనతో అంత ప్రథమ పాత్ర ఈనాడు ద్వారా, ఈటీవీ ద్వారా వహించి రాష్ట్రం కోసం, ప్రజల కోసం పోరాడి ఎప్పుడైతే ఆ అచీవ్మెంట్ వస్తుందో దాని తర్వాత ఇంకా నా పని అయిపోయింది, నా పోరాటం ముగించింది అనే ఒక ఆలోచనతో బహుశా రిలాక్స్ అయ్యారేమో. అందుకే ఇవాళ రామోజీరావు గారిని కోల్పోయాం. ఆయన పోవడం అనేది తెలుగు జర్నలిజంస్కే కాదు, తెలుగు సొసైటీకి, ఇండియన్ సొసైటీకి ఒక నింపలేని ఒక వాయిడ్. రామోజీరావు గారి మరణం చాలా తీరని లోటు. ఒక శకం ముగిసినట్లుగా అనిపిస్తూ ఉంది. శ్రమ, పట్టుదల, కృషి వీటన్నిటికీ మామిడి పేరు రామోజీరావు గారు. చాలా చిన్న కుటుంబం నుంచి చిన్న వ్యక్తి ఈరోజు దేశంలోని ఒక జాతి రత్నంగా మీడియా రంగమే కాదు అన్ని రంగాల్లో కూడా తనదైన ఒక ముద్ర వేసి ఒక రామోజీ ఫిలిం సిటీని స్థాపించి చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు. భౌతికంగా ఈరోజు మన మధ్య లేకపోయినా వారు ప్రజల గుండెల్లో ఉన్నారు. వారి జీవితం ఒక ఆదర్శం. అనేక ప్రజా సమస్యల మీద వారు ఎప్పుడు సమాజం బాగుండాలని ప్రజా సమస్యల మీద వారి పత్రిక ద్వారా కూడా నిత్యం పోరాటం చేసేవారు. అమరావతి రాజధాని రైతులకు కూడా కొండంత అండగా నిలబడ్డారు. ఎక్కడైతే అరాచకాలు ఉన్నాయో, ఎక్కడైతే అవినీతి ఉందో అది సమాజానికి చేయటని దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. నీతి నిజాయితీలకు ఆదర్శానికి నిలువెత్తు అద్దం రామోజీరావు గారు. ఇన్స్పిరేషన్. మేము ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే వారి ఇన్స్పిరేషను ఎప్పటికప్పుడు మాకు చెప్తూ ఉండేవాళ్ళు. ఎంతోమంది యువకులకి మార్గదర్శకులుగా ఉన్నారు. పత్రిక పెట్టినా ఆ పత్రిక కూడా జర్నలిజంలోనే క్రొత్త ఒరవడి తీసుకొచ్చిన వ్యక్తి రామోజీరావు గారు. ఫస్ట్లో పేపర్ ఫ్రీగా వేస్తుంటే ఏంటి ఫ్రీగా ఇస్తున్నారని మేము అనుకున్నాం. ఆ ఈనాడు ఫస్ట్ పెట్టినప్పుడు ఆ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సంస్థను పెంచి ఎంతోమంది, మరి వేలాది మందికి జీవనోపాధి రామోజీ ఫిల్మ్ స్టూడియో కావచ్చు, లేదా ఈనాడు అవ్వచ్చు, మార్గదర్శి అవ్వచ్చు, ప్రియా పికిల్స్ అవ్వచ్చు, ఇన్ని సంస్థలు పెట్టిన ఎక్కడా కూడా మచ్చలేని వ్యక్తి. ఆఖరిసారిగా కూడా ఎన్నికలకు ముందు కూడా ఫలితాలు వచ్చే రోజు కూడా నేను మాట్లాడితే నా మిషన్ పూర్తయింది, విజయం సాధించాం అని ఆయన ఎందుకు అన్నారో కూడా నాకు కూడా అర్థం కాల. విజయం అంటే ఆ సంతోషంలో అట్లా చెప్పారు. ఆ నెక్స్ట్ డేనే మరి ఆయన హాస్పిటల్ అవ్వటం, తర్వాత ఇవాళ మాకు లేకుండా పోవటం చాలా దురదృష్టకరం.